హాయ్ గైస్, టెక్ న్యూస్ 54కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ చూసుకుంటే రియల్మీ 14X మొబైల్ని మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో, అలానే 6.67 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో, దీంతో పాటుగా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, దీంతో పాటుగా 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో, అలానే మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలానే మనకి ఈ ప్రైస్ రేంజ్ లో చూసుకుంటే మనకి ఇంతకంటే బెటర్ స్పెసిఫికేషన్ తో మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. లైక్ రియల్మీ నార్జో 70 టర్బో, అలానే మనకి CMF Phone 1 లాంటి మొబైల్స్ మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తున్నాయి. బట్ ఒకవేళ మీకు కంప్లీట్ గా వాటర్ రెసిస్టెన్స్ ఉన్న మొబైల్ మాత్రమే కావాలి అనుకుంటే మీరు అప్పుడైతే ఈ మొబైల్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో చూసుకుంటే ఒప్పో ఫైండ్ N3 సక్సెసర్ ఒప్పో ఫైండ్ N5 మొబైల్ అయితే తీసుకురాబోతోంది. అలానే ఈ మొబైల్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్ తో అయితే తీసుకురాబోతున్నారు. మోస్ట్లీ ఇదే మొబైల్ మనకి OnePlus Open 2 అనే నేమ్ తో ఇండియాకి అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి లావా నుంచి. లావా చూసుకుంటే లావా బ్లేజ్ డియో అనే నేమ్ తో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ తో, అలానే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 1.58 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, అలానే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, దీంతో పాటుగా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, అలానే 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. మనకి ఏదైతే బ్యాక్ సైడ్ ఉన్న స్మాల్ సైడ్ డిస్ప్లే ఉందో ఈ డిస్ప్లే అయితే యూజ్ చేసి మనం క్విక్ గా కాల్స్ అటెండ్ చేయడం, అలానే మనకి క్విక్ గా మెసేజ్ కి అయితే మనం రిప్లై అయితే ఇవ్వచ్చు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 18,000 అయితే పెట్టారు. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus చూసుకుంటే OnePlus 13 సిరీస్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ అయితే వీళ్ళు అఫీషియల్ గా అయితే టీజ్ చేశారు. ఈ మొబైల్స్ చూసుకుంటే జనవరి 7న గ్లోబల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే మనకి ఈవెంట్ లో చూసుకుంటే OnePlus 13, అలానే మనకి OnePlus 13R మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి వోడాఫోన్ ఐడియా నుంచి. మనకి వోడాఫోన్ ఐడియా చూసుకుంటే ఫైనల్ గా అయితే వీళ్ళు 5G అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రెజెంట్ చూసుకుంటే వీళ్ళు మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు లాంటి 17 సిటీస్ లో వీళ్ళు సర్వీసెస్ అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ న్యూస్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8300 సక్సెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ అయితే తీసుకురాబోతోంది. ఈ ప్రాసెసర్ ని చూసుకుంటే వీళ్ళు డిసెంబర్ 23rd అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే మనకి రెడ్మీ టర్బో 4 మొబైల్ లో మనం ఫస్ట్ ఈ ప్రాసెసర్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ మొబైల్స్ యొక్క లాంచ్ డేట్ అయితే మనకి బయటకు వచ్చింది. ఈ మొబైల్స్ చూసుకుంటే జనవరి 22 అయితే లాంచ్ చేయబోతున్నారు. అలానే మనకి ఈసారి చూసుకుంటే S25 సిరీస్ అన్ని కూడా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో రావచ్చు అని అయితే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి. పోకో చూసుకుంటే పోకో M7 Pro, అలానే మనకి పోకో C75 మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఒకసారి పోకో M7 Pro ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ తో, అలానే 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే తో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో, అలానే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, దీంతో పాటుగా 5110 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 14,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ మనకి డిసెంబర్ 20 నుంచి అయితే మనకి సేల్ కి అయితే వస్తుంది. అలానే పోకో C75 ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ తో, అలానే 6.68 ఇంచ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే తో, దీంతో పాటుగా బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, దీంతో పాటుగా 5160 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలానే ఈ మొబైల్ మనకి డిసెంబర్ 19 నుంచి అయితే సేల్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కోసం చూస్తుంటే ఈ మొబైల్ అయితే చెక్ చేయండి. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. బై బై.